దెబ్బకి టర్కీ విలవిల, ఆభరణాలపై ఎఫెక్ట్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త సమయంలో పాకిస్తాన్కు టర్కీ మద్దతు ఇవ్వడం భారతీయుల ఆగ్రహానికి దారితీసింది. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు వ్యతిరేకంగా టర్కీ, అజర్బైజాన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టర్కీ దేశీయ ఉత్పత్తులపై భారత ప్రజలు వ్యతిరేకంగా స్పందించడమే కాకుండా ఆ దేశ పర్యాటక రంగంపై కూడా ప్రభావం చూపించారు. ముఖ్యంగా టర్కీ యాపిల్స్ కొనుగోళ్లను బహిష్కరించిన తర్వాత టర్కీ ఆభరణాలపై భారత ఆభరణ వ్యాపారుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా భారతదేశంలో టర్కిష్ ఆభరణాలకు మంచి డిమాండ్ ఉంది. అద్భుతంగా ఉండే డిజైన్లు, ప్రీమియం క్వాలిటీ వల్ల ఇవి ఎంతో ఆదరణ పొందాయి. అయితే పాకిస్తాన్కు టర్కీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ ఆభరణాల పేరును టర్కిష్ అనే బదులు సింధూర్ ఆభరణాలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. భారత ఆభరణ వ్యాపారుల సమాఖ్య అయిన రత్నాలు ఆభరణాల దేశీయ మండలి ఈ మేరకు తీర్మానం చేసి ప్రకటించింది. టర్కీ నుండి తాజా దిగుమతులు నిలిపివేశారు. ఇకపై టర్కీ డిజైన్ ఆధారంగా తయారయ్యే నగలను భారత్లోనే స్వదేశీయంగా తయారు చేసి సింధూర్ బ్రాండ్ పేరుతో విక్రయించనున్నారు. ఇప్పటికే దేశీయంగా టర్కీ స్టైల్ నగలు తయారు చేయడంలో అనుభవం కలిగిన అద్భుతమైన నిపుణులు ఉండడంతో దిగుమతుల అవసరం లేకుండా తయారీ కొనసాగుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచి టర్కిష్ జ్యువెలరీ అనే పేరు వాడకూడదని వ్యాపారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఒకవైపు స్వదేశీ ఆభరణాల ఉత్పత్తికి ఊతమిస్తే, మరోవైపు వ్యాపార పరంగా దేశద్రోహిగా వ్యవహరించిన దేశాలకు గుణపాఠం చెప్పినట్లవుతుంది.